పాకిస్తాన్ మీద భారత్ అటాక్ చేయబోతోందా? పాకిస్తాన్ ని రౌండ్ అప్ చేసే ప్రక్రియలో సైనిక చర్య ఖాయమా? ఢిల్లీలో సాగుతున్న వరుస సమావేశాలతో బోర్డర్లో ఉద్రిక్తత నెలకొంది. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ వరుస సమావేశాలు పాకిస్తాన్ను టెన్షన్ పెడుతున్నాయి. పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోదీ యాక్షన్ మోడ్లో ఉన్నారు. ఉగ్రవాదులపై రివెంజ్ తీసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇక సోమవారం త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మొదట వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత వైమానిక దళం సన్నద్ధతపై చర్చించారు. సరిహద్దుల్లో వాయుసేన సన్నాహకాలను ప్రధానికి ఆయన వివరించారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన చివరి పెద్ద ఉగ్రవాద దాడికి భారత వైమానిక దళం జెట్ విమానాలతో గట్టి బుద్దే చెప్పింది. పాకిస్తాన్లోని బాలాకోట్పై బాంబు దాడి చేయడం తర్వాత ప్రతిస్పందించింది పాక్. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఎయిర్ చీఫ్ మార్షల్ మధ్య జరిగిన ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక శనివారం నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ప్రధానితో సమావేశమయ్యారు. పాకిస్తాన్ను ధీటుగా ఎదుర్కోవడానికి నేవీ ఎలాంటి చర్యలు చేపట్టిందో ప్రధానికి త్రిపాఠి వివరించారు. అంతేకాదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానితో సమావేశం కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడికి స్ట్రాంగ్ రివెంజ్ ప్లాన్ చేస్తోంది భారత్. దీంతో ప్రధాని మోదీ నిరంతర ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్, నేవీ చీఫ్లతో సమావేశమై చర్చిస్తున్నారు. అమెరికాలో బోటు ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియా శాన్ డియాగోలోని టోరీ పైన్స్ స్టేట్ బీచ్ లో వలసదారుల బోటు మునిగిపోయింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా 9 మంది కనిపించకుండా పోయారు. మరో 4 తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో ఓ భారత కుటుంబంలోని దంపతులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుండగా వారి 2 పిల్లలు మృతి చెందినట్టు తెలుస్తోంది.